వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సీఎం చంద్రబాబుకు అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పట్టాదారు పాస్బుక్లో క్యూఆర్ కోడ్ పెట్టింది జగన్ అని, ల్యాండ్ రీసర్వేలు మొదలుపెట్టింది కూడా జగనేనని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. మావిగన్ పేరుతో చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టిందన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతమని అన్నారు. మావిగన్ అంటే వాటికన్ అంటున్నారని, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దానిలో భాగంగా సర్వేల గురించి, పట్టాదారుల పాస్బుక్ల గురించి ఆ మీటింగ్లో ఏం మాట్లాడాడంటే, నేను మన చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీ ద్వారా. ఈరోజు పట్టాదారు పాస్బుక్లో క్యూఆర్ కోడ్ పెట్టింది ఎవరండి? పట్టాదారు పాస్బుక్లో క్యూఆర్ కోడ్ పెట్టిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ల్యాండ్ సర్వేల కోసం ప్రత్యేక విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, సుమారుగా సర్వేయర్లు 14,000 మంది సర్వేయర్లను పెట్టి ల్యాండ్ సర్వేని పూర్తిగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే సర్వేని ఎన్నికల ముందు ఈ సర్వే చెయ్యొద్దు, అధికారంలో రాగానే సర్వే రద్దు చేస్తాను, ఈ సర్వేల్ని మీరు నమ్మకండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు అదే సర్వేలు మేము చేయించామని చెప్పని ఇదొక క్రెడిట్ చోరీ అనమాట. ఇదొక క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు కూడా సర్వేలు చేస్తున్నారు, కానీ సర్వే చేయడమే తప్ప సర్వేకి రాళ్ళు లేవు, సర్వేలకి హద్దులు కూడా సరిగ్గా చూపెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు చేసే చంద్రబాబు నాయుడు. సర్వే చేసాక రాళ్ళు పెట్టకపోతే అది సర్వే కింద వస్తుంది అసలుకి? బాబు గారు చెప్పండి, చంద్రబాబు గారు, మీరందరూ కూడా ఇప్పుడు ఎందుకు సర్వేలు చేస్తున్నారంటే భూములు కాజేయడానికి, ఎక్కడ ఏ భూముల్ని వాళ్ళ బినామీలకి అప్పచెప్పడానికి, పేదల భూములు లూటీ చేయడానికి, పేదల భూముల్ని వాళ్ళ బినామీలకి అప్పచెప్పడానికి మాత్రమే వీళ్ళు పనిచేస్తారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మా ప్రభుత్వంలో కొత్తగా 42,307 మంది రైతులకి 46,463 ఎకరాల అసైన్ భూములు పంపిణీ చేయడం జరిగింది. ROFR పట్టాల కింద 1.54 లక్షల గిరిజన కుటుంబాలకి 3.26 లక్షల ఎకరాలు పై హక్కు కల్పించడం జరిగింది. విలేజ్ సర్వీస్ ఇనామ భూములు కింద 1.58 లక్షల ఎకరాలకి 1.61 లక్షల మందికి మేలు చేస్తూ ఆ భూముల్ని నిషేధిత జాబితాల నుంచి తొలగించడం జరిగింది. మీరు వచ్చాక ఆ ప్రక్రియనంతా పక్కన పెట్టి మీకు ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ భూముల వరకే రిలీజ్ చేస్తారు తప్ప పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ఎక్కడ కూడా మీ భూముల వల్ల లబ్ధి చేకూరే పరిస్థితి కూడా లేదు. వీటన్నిటి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు తల్లి చెల్లి గురించి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడికి సిగ్గు సెర ఉండాలి అసలుకి. మాట్లాడితే తల్లి చెల్లి గురించి ఎందుకే మీకెందుకు నాకు అర్థం కావట్లేదు. నీకు సొంత పిల్లనిచ్చిన మామ నీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి నీకు బట్టలు లేకపోతే బట్టలు తొడిగి నీకు ఆ రోజు అన్ని విధాలు కూడా నీకు సహాయం చేసి వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేస్తే అటువంటి మామను వెన్నుపోటు పడిచి ఆ ముఖ్యమంత్రి స్థానం తీసుకున్నావే, నువ్వా తల్లి చెల్లి గురించి మాట్లాడటానికి? ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు నాయుడికి సెంటిమెంట్లు ఉన్నాయని కానీ, చంద్రబాబు నాయుడికి ఏదైనా చుట్టరికాలు కానీ బంధురికాలు కానీ కేవలం రాజకీయం కోసం బంధురికాలు తీసుకుంటావు తప్ప నీకు ఎక్కడైనా కానీ మానవత్వం ఏమైనా ఉందా అసలు? మీకేమన్నా మాట్లాడితే తల్లిని చెల్లిని మోసం చేశారని చెప్పి అంటున్నావు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి చెల్లెలకి 263 కోట్లు నగదుగా ఇచ్చాడు ఆయన. నువ్వు ఎప్పుడైనా మీ చెల్లెలకి ఇచ్చావా? మీ చెల్లెలకి ఇచ్చారా? మీరు కుటుంబ సభ్యులకి ఎవరికి ఇచ్చావా నువ్వు ఎప్పుడైనా కానీ? నువ్వు మాట్లాడితే తల్లి చెల్లి గురించి మాట్లాడతావు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి కానీ కూటమి నాయకులందరికీ కూడా మావిగన్ అనేది వణుకు పుట్టిస్తుంది. ఈరోజు మావిగన్ అనేది వణుకు పుట్టిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఎక్కువగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నాన్ని కలిపి మీరు రాజధాని చేయాలని చెప్పని ప్రతిపాదించారో
ఆ ప్రతిపాదన ప్రతి ఒక్క ప్రజానీకానికి ఆమోదయోగ్యమైన ప్రతిపాదన. దాని గురించి చర్చ బాగా నడుస్తున్న టైంలో డైవర్షన్ పాలిటిక్స్, అదేవిధంగా మీ ఎవరికి కూడా, మీ కూటమి నాయకులు ఎవరికి కూడా నిద్రాహారాలు లేకుండా ఒక్కొక్కరు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. మీరు అందరూ కూడా మావిగానంటే వాటికన్ అని చెప్పి అంటున్నాడు. అంటే అతనికి ఎంత దీంట్లో ఉన్నాడంటే, అంత పిచ్చిలో ఉన్నాడంటే ఈరోజు. రాబోయే 3 నెలల్లో వరంగల్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. హైదరాబాద్లో మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిని రక్షణ శాఖ చేపట్టనుందని, పౌర విమానాల కోసం ప్రత్యేక టెర్మినల్ ఏఏఐ నిర్మించనుందని, ఏప్రిల్ 17న ఓఎల్ఎస్ సర్వేతో మాస్టర్ ప్లాన్ ఖరారు కానుందని తెలిపారు. కేవలం హైదరాబాద్ ఒక్కటే ఉంది, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్స్ డెవలప్ కావాలనేది తెలంగాణ ప్రజల తాలూకా ఆకాంక్ష. ఎంతో కాలం నుంచి కేవలం ఒక ఎయిర్ స్ట్రిప్ గానే ఉండిపోయినటువంటి వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి దానికి కావలసినటువంటి ల్యాండ్ కూడా అప్పచెప్పింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపునే ఒక నిర్ణయం తీసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మించాలని దానికి కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. మరొక 3 నెలల్లో దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసే విధంగా చర్యలు కూడా ఈ రోజు చేపట్టాం. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు ఎయిర్ బస్ కి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించాం. ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్ కి ల్యాండ్ తాలూకా రిక్వెస్ట్ కూడా పెడుతూనే డిఫెన్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి, ఎందుకనంటే డిఫెన్స్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాటజీతో ఉన్నటువంటి ఒక మినిస్ట్రీ కాబట్టి వాళ్ళు కూడా ఆదిలాబాద్ తాలూకా సైట్ ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు తెలియజేయడంతో ఆ ఎయిర్పోర్ట్ లో ట్రైనింగ్ ఫెసిలిటీ డిఫెన్స్ కి సంబంధించి ఏర్పాటు చేసుకుని ఆ ఎయిర్పోర్ట్ ని వాళ్లే డెవలప్ చేసి ఏదైతే సివిల్ ఆపరేషన్స్ కావాల్సినటువంటిది ఉందో వాళ్ళకి సివిల్ ఎంక్లేవ్ నిర్మించుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నట్టు ఆ యూజర్ అగ్రిమెంట్ లో కూడా ఈ రకంగా చేద్దామని ఒక మంచి ప్రపోజల్ మరి రాజ్నాథ్ సింగ్ గారు మాకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకనంటే ఇందులో 3 తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్. ఈ 3 కలిసి ఏప్రిల్ 17th నాడు గ్రౌండ్ కి వెళ్లి అక్కడ మరొకసారి ఓఎల్ఎస్ ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే కూడా చేసుకుని మరొకసారి ఫీల్డ్ కి వెళ్లి స్టడీ చేసి ఇంకేమైనా ఆబ్స్టికల్స్ ఉన్నా, ఇంకేమైనా లిమిటేషన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రన్వే ఓరియంటేషన్ లేకపోతే మాస్టర్ ప్లాన్ ఇవన్నీ కూడా స్టడీ చేసి దాని మీద ఒక ప్లాన్ కి మాస్టర్ ప్లాన్ కూడా నిర్ధారించడానికి 17th నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. అది కూడా ఆల్రెడీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా అది చేస్తా. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆదిలాబాద్ ఏరియా వాళ్ళు కూడా సహకారం అందిస్తారని కూడా తెలియజేయడం. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. షేక్పేట్ ఫ్లైఓవర్ నుండి మసబ్ ట్యాంక్ వరకు ఉన్న మార్గాన్ని మోడల్ కారిడార్గా అభివృద్ధి చేయనున్నారు. నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ స్వయంగా బస్సులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ చర్యల ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈరోజు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయడానికి, అట్లానే వచ్చే మన్సూన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏరియాని నేను, మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నను, అట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ ఆఫీసర్సు, అట్లానే జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి షేక్పేట్ నుంచి దాదాపు 2 గంటల రోడ్ పైన ఉండి ఎక్కడెక్కడ మనకు ఆబ్స్టాకల్స్ ఉన్నాం, ఎక్కడెక్కడ మనము పని చేయవచ్చు, ఎక్కడెక్కడ మనం స్ట్రీమ్లైన్ చేసే పైన మనము చాలా విషయపైన మనము డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ కమిషనర్ గారు కూడా ఇమీడియట్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అటు ఒక ట్రాఫిక్ని డిసిప్లిన్ చేయడము, అట్లానే వచ్చే వారం నుంచి ఇక్కడ ఈ యొక్క హెచ్సిటీ వర్క్స్ ఉంది. లాస్ట్ టైం కూడా సండే కూడా మనము 1 వే చేయడం జరిగింది. బాగా సక్సెస్ కావడం జరిగింది. మంచి పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ కొన్ని వర్క్స్ చేయాలి దానిపైన కూడా ఇక్కడ కమిషనర్ గారు, మనము, మన జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ ప్లస్ డీసీపీ ట్రాఫిక్ కాజల్ అందరు కూడా కలిసి మనము, అట్లానే అడిషనల్ కమిషనర్ ప్రియాంక వచ్చి మనం అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ వచ్చే రోజు మనం ఈ ఒక ఏమేమి సివిల్ వర్క్స్ ఉన్నా కంప్లీట్ చేసి వచ్చే వారం నుంచి ఈ ఒక కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే చేయడానికి కూడా మనము ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో మనం ఇట్లానే ఇంకోటి ఏరియాలు కూడా వచ్చే వారము ఈ మన్సూన్ వచ్చే లోపల అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ మనము ఈ ఒక మన్సూన్ వర్క్స్ చేసుకోవడం కానీ ట్రాఫిక్ డిసిప్లిన్ చేయడానికి జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ మనము చర్య తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పెనుమదంలో 4.49 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల కూటమి పాలనలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని వెల్లడి. జగన్ హయాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో గందరగోళం సృష్టించారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. మావిగన్ బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదమన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. ప్రజలకు రోజు సినిమా చూపిస్తానంటే చూడడానికి ఎవరు ఖాళీగా లేరని వ్యాఖ్య. మావిగన్ పేరుతో చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టిందన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. అందుకే మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.